2016లో మిడిల్ ఈస్ట్లో వార్ వల్ల చాలా ఫ్యామిలీస్ సేఫ్ ప్లేస్కి మూవ్ అయ్యారు. పిల్లలు సేఫ్ క్లాస్ రూమ్స్ లేకుండా స్ట్రగుల్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో ఒక యంగ్ గర్ల్ జైనబ్ చిన్న వయసు నుంచి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుంటుంది. స్కూల్స్ క్లోజ్ చేశారు, ఎలక్ట్రిసిటీ లేదు, బుక్స్ లేకుండా, సేఫ్ క్లాస్ రూమ్ లేకుండా చిన్నపిల్లలు స్టడీ చేయడం కష్టం. Listen to this part. తన డ్రీమ్స్ కి బిలీఫ్ తో What happens టెంపరరీ next? క్యాంప్ లో స్టడీ కంటిన్యూ The చేస్తుంది. adventure begins. Wow, keep reading. All right, the next chapter. ఈవినింగ్ లో చిన్న లైట్స్ తోని కూడా బుక్స్ పట్టుకొని పడుకోలేకపోయినా తన డ్రీమ్స్ నే వేసుకుంటుంది. మస్కిటోస్ బైట్ చేస్తున్నాయి, విండ్ పేజెస్ ఫ్లిప్ చేస్తుంది, పాసర్స్ బై సర్ప్రైజ్ గా చుడుతుంది. కానీ జైనబ్ స్టాప్ కాకుండా స్టడీ చేస్తుంది. 2020లో పాండమిక్ వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ అందరికీ పాసిబుల్ కాదు. సిచ్యువేషన్ ఇంకా డిఫికల్ట్ అయింది. కానీ జైనబ్ డిటర్మిన్డ్గా స్టడీ కంటిన్యూ చేసింది, డ్రీమ్స్ని వదులుకోకుండా. డేస్ టర్న్డ్ ఇంటూ మంత్స్, మంత్స్ టర్న్డ్ ఇంటూ ఇయర్స్. తన పర్సివియరెన్స్ చాలా స్ట్రాంగ్ అవ్వింది. 2021 నుంచి 2023 వరకు మధ్య గ్లోబల్ ఆర్గనైజేషన్స్ హెల్ప్తో టెంపరరీ లెర్నింగ్ సెంటర్స్ ఓపెన్ అయ్యాయి. జైనబ్ చిన్న లైట్తో కూడా బుక్స్ పట్టుకొని నేర్చుకుంటుంది. షీ నెవర్ గేవ్ అప్. ఎగ్జామ్స్ వచ్చాయి, జైనబ్ టాప్ మార్క్స్ స్కోర్ చేసింది. All Her right, hard the work official paid results off. are in. What do they say? You all passed with top marks. Yes, we did it! This is the best news. These stories are our heartbeats, connecting us through time. In every page, we find our shared dreams and strength. Thank you for sharing this with me. జైనబ్ చూపించింది, విజయం కంఫర్ట్ మీద ఆధారపడదు. రాత్రి ఎంత అంధకారమైన ఉన్నా పర్వాలేదు, ఒక చిన్న దీపం, ఒక పెద్ద కాలం జీవితాన్ని మార్చాదానికి చాలు. ఆమె ప్రయాణం ప్రతి చిన్న పిల్లలకి ప్రేరణ. ఎక్కడైనా ఎంత కష్టమైన పరిస్థితులున్నా ధైర్యము మరియు నిరంతర ప్రయత్నం ఉంటే కలలు నిజమవుతాయి.